వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మన బడి వీడియోస్. తెలంగాణ ఎంసెట్ ప్రిలిమినరీకి చూసిన తర్వాత చాలామంది స్టూడెంట్స్ కామెంట్స్ పెడుతున్నారు, మాకు బిలో 40 మార్క్స్ వస్తున్నాయి, సో మేము అందరం క్వాలిఫై కావట్లేదు, సో మేము క్వాలిఫై కామా, తర్వాత మాకు నార్మలైజేషన్ ప్రాసెస్లో ఏమైనా మార్కులు పెరుగుతాయా లేకపోతే ఇంకేదైనా మార్కులు పెరుగుతాయా అని భయపడుతూ కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ కామెంట్స్ అయితే వస్తూనే ఉన్నాయి. సో వీళ్ళందరూ స్టూడెంట్స్ కోసం అని చెప్పి ఈ వీడియో చేయడం జరిగింది. సో దీంట్లో మీకు ఖచ్చితంగా మార్కులు పెరుగుతాయి, ఎలా పెరుగుతాయి అనేది వీడియోలో చెప్పబోతున్నాను. సో ఫస్ట్ టైం వచ్చిన యూజర్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. కమింగ్ అంతా కూడా ఎంసెట్ కౌన్సిలింగ్ సంబంధించి వీడియోస్ రాబోతున్నాయి. ఎక్కువ ర్యాంక్ వచ్చినా సరే మంచి కాలేజెస్లో, తర్వాత ఇన్ కేస్ ఒకవేళ మీకు రెగ్యులర్ కౌన్సిలింగ్లో కాకుండా మేనేజ్మెంట్లో పోవాలంటే అక్కడ పోయిన తర్వాత కూడా తక్కువ ఫీజులో ఎలా మాట్లాడితే వాళ్ళ ఫీజు మీకు తగ్గిస్తారు. తర్వాత ఎంసెట్ కౌన్సిలింగ్ అయిన తర్వాత ఆ మధ్యలో మీకు కోర్సెస్ గురించి, ఏ కోర్స్ తీసుకోవాలి, ఏ ర్యాంక్ వాళ్ళు ఏ కోర్స్ తీసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా యూస్ఫుల్ వీడియోస్ మన దగ్గర వస్తుంటాయి. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ ప్లస్ మొబైల్ యాప్ లింక్ రెండు డిస్క్రిప్షన్లో ఇచ్చాను, దాంట్లో కూడా జాయిన్ అయితే ఈ కౌన్సిలింగ్ సంబంధించి ఎనీ డాక్యుమెంట్స్ ఏదన్నా కూడా మీకు నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫైన్ స్టూడెంట్స్, ఇప్పుడు తెలంగాణలో 40 కన్నా మార్క్స్ తక్కువ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఫస్ట్ థింగ్, మీకు ఏదైతే 40 కన్నా తక్కువ వచ్చాయి అనేది మీరు నిన్న వచ్చిన ప్రిలిమినరీకి యూస్ చేసుకొని దాంట్లో క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్ళారు. అంటే నేను ఎన్ని కరెక్ట్ రాశాను అని మీ రెస్పాన్స్ షీట్ తీసుకొని మాస్టర్ కీ పక్కన పెట్టుకొని మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్ళారు. సో దీంట్లో మీకు 35 to 40 మధ్యలో ఎవరికైతే వచ్చిందో వీళ్ళందరూ కూడా టెన్షన్ పడుతున్నారు. వీళ్ళు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది ప్రిలిమినరీ మాస్టర్ కీ. అంటే దీని తర్వాత ఇంకొక కీ కూడా రిలీజ్ చేస్తారు. ఆ కీలో మీరు ఈరోజు 10 లోపల ఎంతమంది అయితే అబ్జెక్షన్స్ రైజ్ చేస్తారో, అంటే పలాని క్వశ్చన్కి ఆన్సర్ ఇది కాదు, మీరు ఇచ్చిన కీలో ఉండేది కాదు, ఒరిజినల్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ ఇది అని కొంత పెట్టగలిగితే, దాంతోపాటు అసలు ఆన్సరే లేదు, లేకపోతే ఈ 4 ఆప్షన్స్ కాదు అని డిఫరెంట్ ఉన్నాయి ఇక్కడ మనకు, వాటిలో అబ్జెక్షన్స్ రేజ్ చేయగలిగితే ఈరోజు 10 o'clock లోపల రేజ్ చేసే వాళ్ళు ఉన్నారు. మీరు ఏదైనా మీకు కనబడితే దాన్ని రేజ్ చేస్తే ఆటోమేటిక్గా తెలంగాణ ఇంటర్మీడియట్ ఎంసెట్ బోర్డు మళ్ళీ మీరు రేజ్ చేసిన అబ్జెక్షన్స్ అన్ని చూసుకొని ఫైనల్ కీ ఒకటి రిలీజ్ చేస్తుంది. ఈ ఫైనల్ కీ అనేది మాస్టర్ కీ. సో దీని ద్వారా ఖచ్చితంగా 2 నుంచి 3 మార్కులు ఇక్కడ పెరిగిపోతాయి. 2 to 3 మార్క్స్ అంటే చూడండి, ఇప్పుడు మనం 39 దాకా తీసుకుందాము. 35 వాళ్ళకి 2 నుంచి 3 మార్కులు అంటే 38 మార్క్స్ ఇక్కడ పెరిగాయి. వీళ్ళకి 39 ఉన్న వాళ్ళకి 3 మార్కులు అంటే ఆల్మోస్ట్ 42 మార్క్స్ ఇక్కడ పెరిగాయి. అంటే ఇక్కడ వీళ్ళు పాస్ అయిపోయారు. 38 వాళ్ళు పాస్ అయిపోయారు 41, అండ్ 37 వాళ్ళు పాస్ అయిపోయారు. సో ఇప్పుడు 35 and 36 వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, ఇక్కడ 38 మార్క్స్ పెరిగాయి 35 వాళ్ళకి. వీళ్ళకి తర్వాత నార్మలైజేషన్ ప్రాసెస్ ద్వారా కీలో ఉండే తప్పుల ద్వారా 2 నుంచి 3 మార్కులు అక్కడ మనకు పెరుగుతాయి. ప్లస్ అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి, వాటి ద్వారా కూడా ఆ 2 మార్కులు అనుకుందాం, 2 నుంచి 3 మార్కులోనే అవుట్ ఆఫ్ సిలబస్ అండ్ కీ తప్పుల ద్వారా. ఇవి కాకుండా మనకు నార్మలైజేషన్ ప్రాసెస్ ద్వారా ప్రతి ఒక్క షిఫ్ట్లో పైకి కిందకి అవుతూ ఉంటాయి మార్కులంతా కూడా. అక్కడ మనకు ఖచ్చితంగా ఇంకొక 1 నుంచి 2 మార్క్స్ అయితే ఖచ్చితంగా పెరుగుతాయి, 1 and 2 మార్క్స్. సో దీని ద్వారా ఏమవుతుంది, 35 వచ్చిన వాళ్ళందరికీ కూడా 40 వస్తాయి. సో అలా ఇంక్రీజ్ అయ్యి 40 అబోవే అందరికి వస్తాయి. వన్స్ ఒక్కసారి మీరు 40 మార్క్ రీచ్ అయ్యారంటే మీకు సీటు పక్క, ఇంజనీరింగ్ కాలేజ్లో సీట్ అయితే పక్క. కానీ ఏ కాలేజీలో వస్తుంది, నాకు కావాల్సిన కాలేజు, నాకు కావాల్సిన కోర్సు వస్తాయా అంటే అవి చెప్పలేము. కానీ ఇంజనీరింగ్ కాలేజీలో మీరు ఇంజనీరింగ్ అయితే 100% అయితే చేయొచ్చు. సో అదైతే కంగారు పడకండి. సో ఎవరైతే అబ్జెక్షన్స్ రేజ్ చేయలేదో వాళ్ళకందరికీ విన్నపం ఏంటంటే, ఈరోజు మనకు 10 దాకే టైం ఉంది. 10 లోపల మీరు కానీ అబ్జెక్షన్స్ రేజ్ చేస్తే, అబ్జెక్షన్స్ అందరినీ రేజ్ చేయమనట్లేదు, మీరు ఆ క్వశ్చన్ చూసి ఈ క్వశ్చన్ ఆన్సర్ తప్పిచ్చారు కీలో, కాబట్టి దీనికి మనము ఆన్సర్ ఇది కాదు అని మీ మెంటర్ కానీ, ఫ్యాకల్టీ కానీ, మీరు కానీ వర్కౌట్ చేసి దాన్ని ఒక డాక్యుమెంట్ పైన రాసి ఆ డాక్యుమెంట్ని స్కాన్ చేసి జేపెగ్లో కానీ లేకపోతే పీడిఎఫ్లో కానీ అప్లోడ్ చేస్తే, ముఖ్యంగా టాపర్స్కి చెప్తున్నాను, సో ఈ రకంగా చేయగలిగితే మీరు, సో చాలామంది స్టూడెంట్స్ కూడా హెల్ప్ అవుతుంది. సో 40 కన్నా బిలో వచ్చిన స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు, పొరపాటున ఏదో మిస్టేక్స్ వల్ల వాళ్ళకి పోయింటాయి. సో మీరు కానీ ఈ హెల్ప్ చేయగలిగితే టాపర్స్ అందరూ వీళ్ళందరూ కూడా పాస్ అవుతారు. సో మీరు ఎలా టాపర్లోనే ఉన్నారు కాబట్టి మీ సీట్ అయితే గ్యారంటీ, వీళ్ళకి కూడా మీరు హెల్ప్ చేసినట్టు అవుతారు. సో మర్చిపోకండి, 10 లోపల 10 AM లోపల మీరు ఇటువంటి పరిస్థితుల్లో అబ్జెక్షన్స్ ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా రేజ్ చేయండి. ప్రతి ఒక్క షిఫ్ట్లో ఉన్న క్వశ్చన్ పేపర్ చెక్ చేయండి, దాంట్లో ఉన్న ఇష్యూస్ ఏంటి గమనించి అబ్జెక్షన్ అయితే రేజ్ చేయండి. సో ఇది స్టూడెంట్స్, సో ఆల్ ది బెస్ట్. సో ఇంకొక విషయము, నిన్న
ఇప్పుడు మీరు అబ్జెక్షన్ రైజ్ చేసేటప్పుడు మీ షిఫ్ట్లో ఉన్న పేపరే కాకుండా మిగతా షిఫ్ట్లో పేపర్ కూడా చేసే అవకాశం ఉందా లేదా అనేది మాత్రం చెక్ చేసుకోండి. నాకు అవకాశం లేదు నేను చెక్ చేయడానికి. కాబట్టి ఇప్పుడు మీరు 9th మార్నింగ్ షిఫ్ట్ అనుకోండి, మీరు 10th 11th అన్ని షిఫ్ట్స్కి ఒక్కసారి పేపర్ చెక్ చేసి దాంట్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే దాంట్లో నుంచి అబ్జెక్షన్స్ రైజ్ చేయొచ్చు అని కూడా ట్రై చేయండి. సో దాని ద్వారా ఆ షిఫ్ట్ వాళ్ళు కూడా చాలా హెల్ప్ అవుతుంది వాళ్ళకు కూడా. సో ఇది జస్ట్ మై రిక్వెస్ట్. సో ఈ రకంగా చేస్తే అందరికి కూడా న్యాయం జరుగుతుంది. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.